హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటూ ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కాబట్టి డెలివరీకి వెళ్ళే వాళ్ళు అంటే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు హాస్పిటల్ బ్యాగ్లో పెట్టుకోవాల్సిన మినిమం థింగ్స్ ఏంటి అనే దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ఇంకో విషయం ఏంటంటే సెకండ్ డెలివరీ వాళ్ళు అంటే ఆల్రెడీ ఫస్ట్ డెలివరీ అయిపోయి సెకండ్ డెలివరీ వాళ్ళు అయితే ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ డెలివరీ అప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు, మీకు ఏమేమి కావాలో ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ప్రైమరీస్ అయితే అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీకి వెళ్ళే వాళ్ళైతే తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఎంతో కొంత అయితే ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే మీరు ఎవరైనా నా వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి వీడియోస్ చెక్ చేసి యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా మనమైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీరు హాస్పిటల్ బ్యాగ్లో ఏం ప్యాక్ చేసుకోవాలి అనే దానికంటే ముందు ఏంటంటే మీరు వన్స్ చెకప్కి వెళ్ళినప్పుడు అంటే వన్స్ 9th మంత్ పెట్టేసినప్పుడు మీ హాస్పిటల్ ఎక్కడైతే డెలివరీ అవ్వాలనుకుంటున్నారో అక్కడ డాక్టర్స్ని ఒకసారి అడగండి. అంటే మీ డెలివరీకి వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చుకోవాలి అన్నది. లేదంటే కొన్ని హాస్పిటల్స్లో అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, కొన్ని హాస్పిటల్లో కొన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇంకా చిన్న చిన్న హాస్పిటల్స్ అయితే అన్ని మనమే తెచ్చుకోవాలి. కాబట్టి ఒకసారి ఫస్ట్ డాక్టర్ని అడగండి. వాళ్ళు ఇచ్చేవి కాకుండా మిగతా అయితే ప్యాక్ చేసుకోండి. ఇప్పుడైతే హాస్పిటల్ బ్యాగ్ అంటే 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఒకటి మదర్ కోసం అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఫర్ బేబీ. కాబట్టి బేబీకి సపరేట్గా మదర్కి సపరేట్గా ఉంటే చాలా తేలిగ్గా ఉంటుంది. ఎందుకంటే మనం డెలివరీ ఏమైనా బెడ్ పైన ఉంటే మనతో పాటు మన అమ్మ మన అత్తమ్మ ఎవరైనా వచ్చిన వాళ్ళు బేబీకి అవసరమైన ఏమంటే ఆ పలానా బ్యాగ్లో ఉందంటే చక్కగా వాళ్ళే తీసేసి అంతా వాళ్ళే చూసుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఇంకా మదర్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి హాస్పిటల్ ఫైల్. మనం ఫస్ట్ నుంచి అంటే కన్సీవ్ అయిన దగ్గర నుంచి ఏ హాస్పిటల్లో చూపించుకుంటున్నాము, బ్లడ్ రిపోర్ట్స్ అవి ఇవి చాలా టెస్టులు చేసే ఉంటారు. కాబట్టి అవన్నీ పెట్టిన ఒక ఫైల్ ఉంటుంది కదా, ఆ ఫైల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది 9 months వరకు చెకప్ ఒక హాస్పిటల్లో చూపించుకొని అండ్ డెలివరీ కోసం అమ్మ వాళ్ళ ఊరి దగ్గరనో లేకపోతే ఇంకో చోటన ప్లాన్ చేసుకుంటారు. మోస్ట్లీ అలా కాకుండా చూసుకోండి. ఎందుకంటే మనం ఒక డాక్టర్కే అలవాటు పడి ఉంటే సో వాళ్ళకి మన గురించి ఒక ఐడియా ఉంటుంది, మన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో మన మైండ్ సెట్ ఏంటి అలాంటివన్నీ డాక్టర్కి ఐడియా ఉంటుంది. అండ్ మనకు కూడా చాలా అంటే తెలిసిన డాక్టరే కదని చెప్పి కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అనమాట. కాబట్టి మ్యాక్సిమం ఒకే డాక్టర్ దగ్గర చెకప్స్ అండ్ డెలివరీ కూడా ఒక డాక్టర్ దగ్గరే ప్లాన్ చేసుకోండి. కాకపోతే అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. కాబట్టి ఇన్ కేస్ మీరు వేరే చోటకి వెళ్ళి డెలివరీ చేసుకుంటున్నట్టయితే హాస్పిటల్ ఫైల్లో ఫస్ట్ నుంచి చూసుకున్న చెకప్ రిపోర్ట్స్ కానీ అన్ని స్కాన్ రిపోర్ట్స్ ఎవ్రీథింగ్, మీకు ఏమైనా మెడికల్ హిస్టరీ ఉంటే అంటే ఇంకేమైనా హార్మోనల్ ప్రాబ్లమ్ థైరాయిడ్ కానీ ఇంకేమైనా షుగర్ అట్లాంటివన్నీ ఉంటే ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఆ ఫైల్లో భద్రంగా పెట్టుకొని ఫస్ట్ హాస్పిటల్ ఫైల్ అయితే మీ బ్యాగ్లో పెట్టేసుకోండి. ఇదిగోండి మా బుడ్డదైతే లేచేసింది. ఏ టైంలో నాకు వీడియోస్ చేయడానికి కుదరదు కాబట్టి ఇంకా దీన్ని ఎత్తుకొని నేను వీడియోస్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు అమ్మకి. సో ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసి లూజ్గా ఉండే బట్టలు అనమాట. అవి నైటీస్ అవ్వచ్చు, లేకపోతే ఫీడింగ్ కుర్తాస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే నార్మల్ ప్యాంట్ అండ్ టీషర్ట్ అయి ఉండొచ్చు. మీకు ఏదైతే కంఫర్ట్గా లూజ్గా ఉంటుందో అలాంటి బట్టలు అయితే ఒక 3-4 జతలు అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనం చెప్పలేం, నార్మల్ డెలివరీ అయితే 3 daysలో డిశ్చార్జ్ అయిపోతారు. అలా కాకుండా సి సెక్షన్ డెలివరీ అయితే ఒక 5 days ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఒక 3-4 జతలు అయితే పెట్టేసుకోండి. ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్యాంటీస్ అనమాట. సో ముందు వరకు యూజ్ చేస్తున్నవి కాకుండా కొంచెం ఫ్రీగా ఉండేవి హై వేస్ట్ ఉంటాయి కదా, అలాంటి ప్యాంటీస్ తీసుకుంటే అంటే అండర్వేర్స్ తీసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే బ్లీడింగ్ అది ఎక్కువైనా లీకేజ్ కాకుండా అలా ఉంటుంది. కాబట్టి హై వేస్ట్ ప్యాంటీస్ కూడా తీసుకోండి. ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి బ్రాస్ అనమాట. అంటే మీరు ప్రెగ్నెంట్ అయ్యే ముందు వరకు వేసుకున్న బ్రాస్ అవన్నీ ఫిట్ అవ్వవు కాబట్టి కొంచెం బిగ్ సైజు కంఫర్ట్గా ఉండే బ్రాస్ అయితే ప్లాన్ చేసుకోండి. ఫీడింగ్ బ్రాస్ తీసుకున్నప్పుడు అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఓపెనింగ్ అనేది కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే చిన్నదిగా ఉంటే బేబీ నిప్పిల్ ఒకటే పట్టుకుంటుంది అనమాట. ఫీడింగ్ అప్పుడు మనం చేయాల్సింది బ్రెస్ట్ ఫీడింగ్, నిప్పిల్ ఫీడింగ్ కాదు. కాబట్టి కొంచెం పెద్ద ఓపెనింగ్ ఉండేదైతే ఒక 3-4 అయితే పెట్టేసుకోండి. సో పాప అయితే లోపల ఉండట్లేదు, ఏడ్ చేస్తుంది. అందుకనైతే కొంచెం బయట తీసుకొచ్చాను. తనైతే కింద అయితే పాకుతూ ఆడేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం అనమాట. సో ఫస్ట్ హాస్పిటల్ ఫైల్ పెట్టుకోవాలి, నెక్స్ట్ లూజ్ క్లాత్స్ పెట్టుకోవాలి, తర్వాత ప్యాంటీస్ పెట్టుకోవాలి, తర్వాత బ్రాస్ పెట్టుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే
ఇప్పుడు ఫీడింగ్ స్లింగ్స్ అని క్లాత్స్ అయితే వచ్చినాయన్నమాట. ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. లేదు మీకు మిషన్ ఉండి స్టిచ్ చేసుకోగలము అనిపిస్తే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. నేనే స్టిచ్ చేసుకొని యూస్ చేశాను, బట్ ఇప్పుడు అది లేదు, చినిగిపోయిందనమాట. కాబట్టి ఇక్కడైతే పక్కనైతే పిక్చర్స్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి, ఒక ఐడియా వస్తుంది. వీలైతే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి శానిటరీ ప్యాడ్స్ అనమాట. మీకు ఏది కంఫర్ట్ ఉంటే, ఏది యూస్ చేయాలనిపిస్తే అది యూస్ చేయండి. పర్టికులర్ బ్రాండ్ అని చెప్పి చెప్పడమే లేదు, మీరు ఫస్ట్ నుంచి ఏది యూస్ చేస్తుంటే అదే యూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇనిషియల్ డేస్లో అయితే కొంచెం హెవీ ఫ్లో ఉంటుంది కాబట్టి మనకి మెటర్నిటీ ప్యాంటీస్ అవైలబుల్గా ఉంటాయి, అవి యూస్ చేస్తే బెటర్ అనమాట. అంటే లీకేజ్ అలా కాకుండా ఉంటుంది. సో తర్వాత థింగ్ వచ్చేసి శానిటరీ ప్యాడ్స్ అనమాట. మళ్ళీ లోపలికి తీసుకొచ్చేసాను. ఇకపోతే మినిమం టాయిలెటరీస్ అని కొన్ని ఉంటాయన్నమాట. అవేంటి టూత్ బ్రష్, టూత్ పేస్ట్, వీలైతే చిన్న మిర్రర్, అండ్ దెన్ మాయిశ్చరైజర్, అలాగే స్టిక్కర్స్, అండ్ దెన్ కోమ్ పెట్టుకోండి. రబ్బర్ బ్యాండ్స్ మర్చిపోవద్దు. ఇకపోతే టవల్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ అవసరమా అంటే అక్కడ మీతో పాటు ఉన్న వాళ్ళు ఎవరి హడావిల్లో వాళ్ళు ఉంటారనమాట. బేబీని చూసుకోవడంలో ఉంటారు ఎక్కువ. సో మీరు టూత్ బ్రష్ అని చెప్పి వెళ్ళి తీసుకురామని చెప్తే బేబీ థింగ్స్ కోసం తిరిగి మీ థింగ్స్ కోసం తిరగాలంటే అంత తిరగలేరు. కాబట్టి మీకు కావాల్సినవి మీరే ముందుగానే, అంటే 9th మంత్ స్టార్ట్ అయిపోయిన వెంటనే హాస్పిటల్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకోండి. ఎందుకంటే వన్స్ 9th మంత్ పెట్టిందంటే ఏ టైంలో డెలివరీ అవుతుందో మనం చెప్పలేము. కాబట్టి సో స్టార్ట్ అయిన వెంటనే ఇవన్నీ ప్యాక్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇకపోతే ఇంకోటి థింగ్ ఏంటంటే, మీరు మీ బేబీ యొక్క మెమరీస్ ఏమన్నా క్యాప్చర్ చేసుకోవాలనుకున్నా, అలాగే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుంటే కంపల్సరీగా మొబైల్ అండ్ ఛార్జర్ కూడా మర్చిపోకుండా పెట్టేసుకోండి అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత విషయం ఏంటంటే, ఒక 2-3 కాటన్ చీరలు, అంటే నీట్గా వాష్ చేసి, మన ఇంట్లో అమ్మ వాళ్ళు యూజ్ చేసిన, మా అత్తమ్మ వాళ్ళు, ఇంకెవరన్నా మన రిలేటివ్స్లో వాళ్ళు ఇస్తారు కదా, సో వాటిని నీట్గా వాష్ చేసి హాట్ వాటర్లో పెట్టి దెన్ నీట్గా ఫోల్డ్ చేసుకొని మీ బ్యాగ్లో కూడా ఒక 2 to 3 కాటన్ శారీస్ అయితే పెట్టుకోండి. ఇంతకంటే ఇంకేం అవసరం లేదు హాస్పిటల్ బ్యాగ్లో. సో మీకు కానీ ఈ వీడియో కానీ యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే నేను ఓన్లీ మదర్కి సంబంధించిన థింగ్స్ అయితే చెప్పాను. బేబీకి సంబంధించి పెట్టుకోవాల్సిన థింగ్స్ అయితే మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. సో కీప్ వాచింగ్, బాయ్.